నమ్మకం, దృఢమైన నమ్మకం. ఒక వ్యక్తి రెండు ఎత్తైన టవర్ల మధ్య కట్టబడిన తాడు మీద నడవడం ప్రారంభించాడు. అతను నెమ్మదిగా నడుస్తున్నాడు. చేతుల్లో ఒక పొడవైన కర్రతో బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తున్నాడు. అతని కొడుకును తన భుజాలపై కూర్చోబెట్టుకుని మరీ నడుస్తున్నాడు. కింద నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి అతన్ని చూస్తున్నారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అతను నెమ్మదిగా నడుస్తూ నడుస్తూ రెండో టవర్ వద్దకు చేరుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఈలలు వేసి అతన్ని స్వాగతించారు. వారి చేతులు హర్షంతో పైకెత్తారు. అతనితో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అతను ఆ జనసమూహాన్ని ఉద్దేశించి అడిగాడు, నేను ఇప్పుడు ఈ వైపు నుంచి ఆ వైపుకు అదే తాడు మీద తిరిగి నడవగలనని మీరందరూ నమ్ముతున్నారా? దానికి ఆ జనసందోహం ఏక కంఠంతో అవును అవును నువ్వు తప్పకుండా నడవగలవు అని అరిచారు. దానికి అతను, నిజంగా నా శక్తి నా చాకచక్యాన్ని నమ్ముతారా అని అడిగాడు. వారు అవును అవును మేము నీపై పందెం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్నారు. అతను సరే, మీలో ఎవరైనా మీ బిడ్డను నా భుజంపై కూర్చోబెట్టడానికి ఇవ్వగలరా అని అన్నాడు. నేను మీ బిడ్డను మరోవైపుకు సురక్షితంగా తీసుకెళ్తాను అని హామీ ఇచ్చాడు. వెనువెంటనే జనంలో నిశ్చేష్టమైన నిశ్శబ్దం ఆవరించింది. అందరూ నిశ్శబ్దంగా మారారు. నమ్మకం వేరు, దృఢ నమ్మకం వేరు. దృఢ నమ్మకం ఉంటే మీకు ఎటువంటి సందేహము ఉండదు. నేటి ప్రపంచంలో దేవుని పట్ల, గురువు పట్ల, శాస్త్రం పట్ల మనకు లేనిది ఇదే, దృఢ నమ్మకం లేదు. ఈ మూడింటి మీద అచంచలమైన నమ్మకం ఉండాలి. భగవంతుడు సర్వశక్తిమంతుడని నమ్ముతాం, కానీ మనం ఆయన్ను దృఢంగా నమ్ముతామా? నమ్మకం, దృఢ నమ్మకం మధ్య వ్యత్యాసాన్ని వివరించే అందమైన సందేశం ఇది. నమ్మకం, దృఢ నమ్మకం మధ్య వ్యత్యాసాన్ని వివరించే చక్కటి కథ ఇది.